నమస్కారం. జాగృతి టీవీ ప్రేక్షకులకు సుస్వాగతం. జ్ఞానంలో గార్గి మైత్రేయి, శౌర్యంలో సత్యభామ, పాలనలో రాణి అహల్యామాత, రాణి రుద్రమదేవి, దానంలో డొక్కా సీతమ్మ, ఇలా ఎందరెందరో మన స్త్రీమూర్తులు నిజమైన జ్ఞానానికి, శౌర్యానికి, దాతృత్వానికి, మాతృత్వానికి ప్రతీకలై తరతరాలకు మార్గదర్శకులై నిలిచారు. అయితే కారణాలు ఏవైనప్పటికీ నేటి మహిళలు వృత్తి జీవితంలో ఎదిగి ఎన్నెన్నో రంగాల్లో ఊహించని ప్రగతి సాధిస్తున్నప్పటికీ వ్యక్తిగత జీవితంలో చాలామంది బాధితులుగా, పీడితులుగా వేదన పడుతూనే ఉన్నారు. అదృష్టవశాత్తు కారు చీకటిలో కాంతి రేఖలాగా మన స్త్రీమూర్తులను శక్తి స్వరూపాలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర సేవికా సమితి వారిని ఆత్మీయంగా అక్కున చేర్చుకుంటోంది. రాష్ట్ర సేవికా సమితి అఖిల భారత ప్రముఖ కార్యవాహిక గౌరవనీయులు అన్నదానం సీతాగాయత్రి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి నేటి మహిళా లోకంలోకి ప్రయాణం చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే. జాగృతి ప్రేక్షకుల తరపున మీకు సుస్వాగతం. రాష్ట్ర సేవికా సమితి దృక్కోణం నుంచి మహిళా లోకాన్ని ఆవిష్కరించేందుకు వచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. అమ్మ, సేవికా సమితి ఏ పరిస్థితుల్లో ఏర్పాటైంది? మహిళల్ని సంఘటితం చేసేటువంటి ఈ సంస్థ ఉద్దేశ్యాలేంటి? అలాగే మౌసీజీ జీవితాన్ని గురించి కూడా మాకు తెలియజేయండి. భారతదేశం సుమారుగా 1000 సంవత్సరాల పాటు బానిసత్వంలో ఉంది. ఆ సమయంలో కూడా మహిళలు తమ కుటుంబాల నుంచి దేశం కోసం పోరాడేటువంటి పుత్రుల్ని తయారు చేశారు, స్వయంగా పోరాడారు. మన సంస్కృతి, జీవన విలువలని ఇంకో తరానికి అందించడానికి కూడా వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు. అయినప్పటికీ మహిళల రక్షణ అనేది అప్పుడు ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. సమాజంలో జరుగుతున్నటువంటి ఇంకా కొన్ని విషయాలను పరిశీలించిన తర్వాత నాగపూర్లో జన్మించి వార్ధాలో నివసిస్తున్నటువంటి లక్ష్మీబాయి కేల్కర్ గారు అంతర్మథనం చేసుకున్నారు. భారతదేశ మహిళల్లో అంతర్నిహితమైనటువంటి శక్తిని బయటికి తీసుకురావాలంటే ఏదో ఉపాయం కావాలి, మార్గం కావాలి. ఒక సందర్భంలో వారు స్వాతంత్రోద్యమ సభలో గాంధీ గారి ఉపన్యాసం వినడానికి వెళ్ళినప్పుడు గాంధీ గారిని ఎవరో ఒక యువతి ప్రశ్నించింది ఆ సభలో, భారతదేశంలో మహిళలు ఆదర్శంగా తీసుకోవాలంటే ఎవరిని తీసుకోవాలి? గాంధీ గారు వెంటనే చెప్పిన సమాధానం సీతాదేవి. ఈ దేశంలో సీతలు తయారైతే రాముళ్ళు తమంతట తామే తయారవుతారు. ఆ సమాధానం విన్న తర్వాత లక్ష్మీబాయి కేల్కర్ గారు తెలిసిన రామాయణ కథ అయినా మరొకసారి చదివి రామాయణంలోని సీత పాత్ర యొక్క ఔన్నత్యాన్ని గురించి అవగాహన చేసుకుని ఈ దేశంలో సీత మహిళలందరికీ ఆదర్శమైతే రక్షణ లేకుండా ఎందుకుంది? సమాజంలో రాముళ్ళు తయారవడంలో కూడా ఎక్కడో లోపం జరుగుతోంది, దానికోసం ఏదన్నా చెయ్యాలి అని ఆలోచిస్తున్న సందర్భంలో వారి పుత్రులు రాష్ట్రీయ సంసద్ సంఘ శాఖకి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత పరంపూజని డాక్టర్జీని వారు ప్రత్యక్షంగా కలుసుకోవడం, వారితో చర్చించడం, మహిళల్లో రాష్ట్రభక్తి పెరగాలి అంటే నేనేం చేయగలుగుతాను అని వారిని అడిగినప్పుడు డాక్టర్జీ, నేను సంఘం పురుషుల కోసం మాత్రం ప్రారంభించారు, మీరు స్వయంగా నేతృత్వం వహిస్తానంటే మీరు తప్పకుండా ఇదే కార్యాన్ని మహిళల్లో చేయవచ్చు అని అనుమతినిచ్చారు. మౌసీజీలో స్వయంగా ఉన్నటువంటి అంతఃప్రేరణ, వారికి డాక్టర్జీతో పరిచయం ఏర్పాటైన తర్వాత కలిగినటువంటి ఒక నమ్మకం, ఇదే పద్ధతి ద్వారా ఇదే ధ్యేయం కోసం మనం కూడా పనిచేయచ్చు అని నమ్మకం కలిగింది వారికి. ఆ తర్వాత 1936 విజయదశమి రోజున మొట్టమొదటి శాఖ మహారాష్ట్రలోని వార్ధాలో వారు ప్రారంభం చేశారు. 85 ఏళ్ల కిందట సేవికా సమితి ఏర్పాటైనప్పుడు నాటి మహిళలు ఎంతో వివక్ష, కట్టుబాట్ల మధ్య జీవితాన్ని సాగించాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో సేవికా సమితి ఈ సంస్థను నిర్వహించడానికి ఎలాంటి ఆటంకాలను ఎదుర్కోవాల్సి వచ్చింది? వాటిని ఎలా అధిగమించారు? మీరు చెప్పిన మాట చాలా వాస్తవం. ఆనాడు మహిళ కుటుంబంలోంచి బయటికి రావడమే చాలా కష్టంగా ఉండేది, కట్టుబాట్లు చాలా ఉండేవి. ఒక రకంగా మనం విరోధము, అపహాస్యాలను ఎదుర్కొంటూనే మన పని, సంఘ పని కానీ సమితి పని కానీ ఈరోజు విజయం దిశగా ప్రయాణం చేస్తోంది. మౌసీజీ వైధవ్యం పొందారు, 8 మంది సంతానం వారికి.
కుటుంబ బాధ్యతలు ఉండేవి. వీటన్నిటి మధ్యలో మైదానంలో కొద్దిమంది బాలికలతోటి ఈవిడ శారీరక కార్యక్రమాలు చేయిస్తూ ఉంటే అపహాస్యం చేశారు. తెలుగులో ఒక సామెత ఉంది, 30 జుట్లు కలుస్తాయి కానీ 3 కొప్పులు కలవవు అని. అంటే సంఘటనా కార్యము పురుషులలో సుసాధ్యం కానీ మహిళలలో అసాధ్యం అనేది సమాజం యొక్క ఆలోచన. కానీ ఒక పట్టుదలతోటి మౌసీజీ తాను స్వయంగా నేర్చుకుంటూ తన పుత్రుల దగ్గర శారీరక నేర్చుకున్నారు ఆవిడ. ఆ రోజుల్లో దూరంగా వెళ్ళాలి అంటే సైకిల్ తొక్కడం నేర్చుకున్నారు, ఈత కొట్టడం నేర్చుకున్నారు. అలా తాను చేస్తూ మెల్లిగా 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 సమాజంలో చిన్న పిల్లలతోటే మొదలుపెట్టి మెల్లిగా ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయి అత్తవారిళ్ళకి వేరే వేరే రాష్ట్రాలకు వెళ్ళిన తర్వాత అక్కడ సమితి కార్యం ప్రారంభం చేసేంత వరకు సహనంతో ఉండి సమితి కార్యాన్ని దేశవ్యాప్తం చేశారు. కట్టుబాట్ల మధ్య ఉండేటువంటి మహిళలు కూడా మనసుకి నచ్చిన తర్వాత పనిని చేయడానికి కుటుంబంలో ఎదురైనటువంటి విపరీతమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటూ కూడా అవకాశాన్ని వదులుకోకుండా ఈ పని ప్రారంభం చేశారు. కాబట్టి నిరంతరంగా మౌసీజీ ఆనాడు తలపెట్టిన పని ఇప్పటి వరకు కొనసాగుతూ వస్తుంది. అమ్మ, సంఘ శాఖలు సేవికా సమితి శాఖలు ఒకే పద్ధతిలో నడుస్తాయా? పోలికలు వ్యత్యాసాలు ఏమన్నా ఉన్నాయా? ఉంటే అవి ఎట్లాంటివి? శాఖా పద్ధతి అనేది సంఘ శాఖ సమితి శాఖ ఒకటే. గంటసేపు కలవడం, రోజు కలవడం మహిళలకి సాధ్యం కాదు. కాబట్టి దేశంలో రాష్ట్ర సేవికా సమితికి సాప్తాహిక శాఖలు ఎక్కువ జరుగుతాయి. కార్యక్రమాల విషయంలో కూడా మహిళల శారీరక స్థితిని అనుసరించి అందుకు తగిన శారీరక కార్యక్రమాల్ని వందనీయ మౌసీజీ ఏర్పాటు చేశారు. అంటే ముఖ్యంగా కొన్ని శారీరక కార్యక్రమాల్లో మహిళలు పాల్గొనడం వల్ల వాళ్ళకి ఇబ్బంది కూడా కలుగుతుంది ప్రకృతి ధర్మంగా. వాటిని మాత్రం అనుకరణతోటి తీసుకోవద్దు. యోగాసనాలు లాంటి విషయాలు 1950లోనే రాష్ట్ర సేవికా సమితిలో ప్రారంభమైంది. ఆ రోజుల్లో యోగాభ్యాసం చేయించేటువంటి ప్రముఖుల దగ్గరికి వెళ్ళి కలిసి వందనీయ మౌసీజీ ఎలాంటి యోగాసనాలు మహిళలు చేయడం వల్ల వాళ్ళకి కేవలం శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు, చాలా స్పష్టంగా మౌసీజీ చెప్పేవారు, కుటుంబాన్ని అంతటినీ కూడా నడిపించవలసినటువంటి బాధ్యత మహిళల మీద ఉంది. సంయమనము సంతులనము శరీరానికి ఉంటే మనసుకి వస్తుంది, దానికోసం యోగాభ్యాసం కావాలి అని చెప్పి అలాంటి ప్రత్యేక కార్యక్రమాలని మహిళలకు అవసరమైనటువంటివి సమితిలో ప్రశిక్షణలో భాగంగా చేర్పించడంలో ఏనాడు వెనుకంజ వేయలేదు. మిగతా కాల్ ఎక్ దౌ వామ దక్షిణ వృత రిత్ దౌ ఎక్ దౌ ప్రా చల. అలాగే గృహిణి విద్యాలయం పేరుతో ఒక సద్గృహిణి కావాలి అంటే మహిళలకి ఎలాంటి ప్రశిక్షణ ఉండాలి? ఈరోజు మన విద్యా విధానంలో అవన్నీ లేకపోవడం ఒక దురదృష్టకరం. కానీ వాటి కోసం సెమినార్లు నిర్వహించి ఒక మంచి సిలబస్ తయారు చేసి యువతులకి రాబోయే రోజుల్లో గృహిణి కావాలి అంటే ముందు ఎలాంటి ప్రశిక్షణ ఉండాలి, అలాంటి విషయాలను కూడా సేవికా సమితి ప్రశిక్షణలో భాగంగా ఏర్పాటు చేశారు. ఇలా కొన్ని విషయాల్లో సంఘ సమితి ప్రశిక్షణలో తేడా ఉన్నప్పటికీ ధ్యేయము, వెళ్ళవలసిన మార్గము, చేయవలసిన పని ఇవి రెండు మాత్రం ఒకే రకంగా ఉంది. మీ దగ్గరికి రకరకాల కుటుంబ నేపథ్యాలు ఉన్నటువంటి పిల్లలు వస్తారు, బాలికలు వస్తూ ఉంటారు. వారిని మీరు ఎలా మలుచుకుంటారు? ఇవాళ వైశ్వీకరణ యొక్క ప్రభావం మహిళల ఆలోచన విధానంలో చాలా మార్పులు తీసుకొచ్చింది. పరిస్థితులు కూడా చాలా మారాయి. ఒకప్పుడు ఊర్లో ఎంతవరకు విద్యాలయం ఉంటే అంతవరకే ఆడవాళ్ళు చదువుకునేవాళ్ళు. ఆ రోజుల్లో మౌసీజీ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్, పాలక ఘర్ అంటే చిన్న పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళి ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి వచ్చిన వాళ్ళకి తల్లి ప్రేమను అందించేటువంటి సంస్థలు, ఇలాంటి విషయాలన్నీ ఒక దూరదృష్టితోటి వారు ప్రారంభం చేశారు. ఇప్పుడు ఆ పనిని అనేక మంది చేస్తున్నారు.
అవసరాలు మారాయి. అయితే ఇవాళ మహిళలకు సంబంధించిన విషయంలో వైశ్వీకరణ ప్రభావం వల్ల మహిళల సమానత, మహిళల సశక్తీకరణ, మహిళల హక్కులు, ఈ విషయాల గురించి మాట్లాడడంలో ఎవ్వరూ కూడా భారతీయ చింతన ఏంటి అనేది ఆలోచించకుండా పాశ్చాత్య దేశాలని అనుకరించేటువంటి ఒక వాతావరణం భారతదేశంలో ఉంది. భారతీయ ఆలోచనల్లో మహిళ ఎలా ఉండాలి, ఎలాంటి సమస్యల్లో భారతీయ మహిళలు సమస్యలను ఎదుర్కొంటూ తమ కర్తవ్యాన్ని పూర్తిగా నిర్వహించారో ఆ విషయాలని నేటి తరానికి అందించవలసినటువంటి ఒక బృహత్తరమైనటువంటి బాధ్యత సేవికా సమితి మీద ఉంది. ఇది శాశ్వత సత్యము, శాశ్వతంగా ఇవే పరిష్కారాలు, పరిస్థితులు మారినప్పటికీ అన్న విషయాన్ని సమాజంలో తీసుకువెళ్ళటం కోసం రాష్ట్ర సేవికా సమితి ఒక దృఢ సంకల్పంతో ప్రయత్నం చేస్తోంది. ఆ ప్రయత్నం సఫలమవ్వడం అంటే ఒక రకంగా అంటే ఈరోజు ఆధునిక మహిళలు ఎన్నో భౌతికమైనటువంటి విజయాలు సాధించినప్పటికీ భారతదేశంలో పుట్టినటువంటి మహిళకి వెస్ట్రన్ థాట్స్, పాశ్చాత్య ఆలోచనలతో కనెక్టివిటీ అయితే దొరకదు. సేవికా సమితి కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు ఈ మనసుకి సమాధానకరమైన ఈ సమాధానాలు ప్రశ్నలకి దొరికినప్పుడు సహజంగానే వాళ్ళు సమితి కార్యం వైపు మొగ్గు చూపడం అనేది జరుగుతుంది. అలా పాశ్చాత్య దేశాల ఆలోచనల ప్రభావము, వైశ్వీకరణ ప్రభావము మన సమాజాన్ని ఎంత పక్కదారి పట్టించాలని ప్రయత్నించినప్పటికీ వెళ్ళకుండా ఆపుతున్నది ఇవాళ మన భారతీయ మహిళల యొక్క కనెక్టివిటీ. భారతదేశంతో ఆ ఆలోచనలను దృఢంగా నమ్ముతూ పనిచేస్తున్న, నేను చాలా స్పష్టంగా చెప్పగలను, వన్ అండ్ ఓన్లీ ఆర్గనైజేషన్ రాష్ట్ర సేవికా సమితి. दक्ष नियुद्ध सिद्ध मुष्टि प्रहार सिद्ध 1 2 मुष्टि पुष्टि सिद्ध प्रकार 1 1 2 1 2 1 2 1 2 प्रकार 2 1 2 1 2 1 2 प्रकार 3 1 2 1 2 1 2 1 2 స్వస్థ. దేశంలో ఎన్నో ఎన్జిఓస్ ఉన్నాయి. అవన్నీ కూడా మహిళల అధికారాల గురించి మాట్లాడితే, మహిళల హక్కుల గురించి మాట్లాడితే, మహిళల సశక్తీకరణ గురించి మాట్లాడితే స్పష్టంగా భారతీయ ఆలోచనల ఆధారంగా పనిచేసేటువంటి ఎన్జిఓస్ లేవు ఒక రకంగా. కానీ సేవికా సమితి పని ఇది అని అర్థమైన తర్వాత ఆధునిక భావాలు కలిగినప్పటికీ పాశ్చాత్య భావాలు లేకుండా పనిచేసేటువంటి ఒక శక్తి, మహిళా శక్తి ఈరోజు భారతదేశంలో తయారవుతుంది. అమ్మ, ఒక మహిళ బలమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలంటే బాల్యం నుంచి పడాల్సినటువంటి బీజాలు ఎటువంటివి? మీ మాటలో చెప్పండి. సేవికా సమితి ప్రార్థనలో చెప్తాం, పితాపుత్ర భ్రాతృంశ్చ భర్తారమేవం సుమార్గం ప్రతి ప్రేరయంతి మిహ. తల్లిగా, చెల్లిగా, భార్యగా, కుమార్తెగా కూడా తన చుట్టూ ఉన్న సమాజంలోని వ్యక్తులని మంచి మార్గం వైపు మళ్లించేటువంటి శక్తివంతురాలు ఒక బాలిక, ఒక యువతి, ఒక స్త్రీ కావాలనే ప్రయత్నం, అందుకు తగినటువంటి వ్యక్తిత్వ నిర్మాణం సేవికా సమితి తనదైన కార్యపద్ధతి శాఖల ద్వారా అనేక సంవత్సరాలుగా చేస్తూ ఉంది. అలాగే సమితి ప్రార్థనలో చివరి వాక్యం చెప్తాము, ధన్యాహ జననీ భవేమహ. ఒక స్త్రీ జీవనం యొక్క సార్థకత ధన్యురాలైన తల్లవ్వడం, సమాజానికి యోగ్యులైనటువంటి సంతానాన్ని అందించడం ద్వారానే స్త్రీ జీవన సార్థకత అనేది మన భారతీయ ఆలోచన. ఈ ఆలోచనలకు అనుగుణంగా సేవికా సమితి పనిచేస్తోంది. కాబట్టి ఒక బాలిక యువతిగా, స్త్రీగా వెళ్ళే మార్గంలో జీవిత లక్ష్యం ఏంటి అంటే తన చుట్టూ ఉన్న కుటుంబాన్ని, సమాజాన్ని, తన ద్వారా జరిగేటువంటి ప్రజననం, సంతానానికి కూడా సన్మార్గం వైపు మళ్లించేటువంటి ఒక సంకల్పం స్త్రీలో ఉంటే తప్పకుండా సమాజం స్థిరంగా ఉంటుంది,
వైభవంగా ఉంటుంది, యోగ్యంగా ఉంటుంది. అదే పని సేవికా సమితి నిరంతరంగా చేస్తుంది. స్వేచ్ఛ కోసం స్త్రీలు ఒకప్పుడు పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది. నచ్చిన ఉద్యోగం చేయాలన్నా, ఆర్థిక వ్యవహారాలు కావచ్చు, జీవితంలోకి అడుగుపెట్టేటువంటి భర్తను ఎంచుకునే విషయం కావచ్చు, చాలా పెద్ద పోరాటం చేయాల్సి వచ్చింది. అయితే నేటి స్త్రీని మనం చూసినప్పుడు ఈ విషయంలో ఖచ్చితంగా కొంత స్వేచ్ఛ లభించినట్టే మనం చెప్పుకోవచ్చు. సో స్త్రీలు కోరుకున్నటువంటి సమాజం, స్త్రీలు కోరుకున్నటువంటి స్వేచ్ఛ వచ్చినట్లు మనం భావించవచ్చా? మీరేమంటారు? భర్తని ఎంచుకోవడం, తనకిష్టమైన ఉద్యోగం చేయడం మాత్రమే స్వేచ్ఛ కాదు. భారతదేశంలో భర్తని ఎంచుకునే పరిస్థితి మధ్యకాలంలో, మధ్యయుగంలో దాడుల వల్ల తప్పితే సీతా ద్రౌపది స్వయంవరం చేసుకునే భర్తల్ని ఎంచుకున్నారు. కానీ సీతాదేవి బాల్యంలో ఉండగా శివధనస్సుని ఎత్తినప్పుడు అందుకు యోగ్యుడైన భర్త కావాలి కాబట్టి స్వయంవరం. అంత శక్తి ఉన్నవాడు కావాలి కాబట్టి అలా తన అర్హతలని పెంచుకుని, యోగ్యతల్ని పెంచుకుని, తద్వారా భర్తైన రాముడిని, ఇంతకుముందు నేను చెప్పినట్టు మహాత్మా గాంధీ గారు సీత తయారైతే రాముడు తయారవుతాడని ఎందుకన్నారు? సీత శివధనస్సు ఎత్తేసరికి శివధనస్సు ఎత్తే శక్తి ఉన్నటువంటి వ్యక్తి ఆవిడకి భర్తగా లభించాడు. అశోకవనంలో రావణాసుడు చెరలో ఉన్నప్పుడు ఎవ్వరూ తనని రక్షించేవాళ్ళు లేనప్పటికీ 11 నెలలు తనను తానే రక్షించుకుంది. ఇవాళ మన సినిమాల్లో చూసేటువంటి ఏడుస్తున్న సీతాదేవి కాదు, అసలు అశోకవనము అంటేనే శోకము లేని చోటు అని అర్థం. ఎలా రక్షించుకోగలిగింది? అంత ఇష్టపడిన రావణాసుడు స్పృశించలేకపోయాడు సీతాదేవిని. ఆ స్పృశించలేని పరపురుషుడు మహిళ ఇష్టం లేకుండా స్పృశించలేని శక్తిని భారతదేశపు మహిళ పొందడం మనకు ఆదర్శం. సీతాదేవి నిజంగా ఆ స్థితి వస్తే అధికారాల కోసం, స్వేచ్ఛ కోసం మనం పోరాడడం కాదు, మన సంకల్పంతో మనని మనం రక్షించుకోగలిగేటువంటి స్థితి. మనకి సమానత్వము, అధికారాలు అవసరం లేదు. మనని అందరూ గౌరవించేటువంటి ఉన్నత స్థానంలో మనం ఉండటం, మహిళల సశక్తీకరణ పేరుతోటి ఆర్థిక స్వావలంబన, డబ్బు సంపాదించడం సశక్తీకరణ కాదు. మనలో ఉన్నటువంటి అంతర్నిహితమైన శక్తులని ఎప్పుడు ఉపయోగించాలో అప్పుడు ఉపయోగించడం నిజంగా భారతీయ మహిళలకు ఉన్నటువంటి గొప్ప వరం. ఆ వరం భగవద్దత్తంగా మనకి ప్రాప్తించింది. దాన్ని సద్వినియోగం మనం చేసుకోగలిగిన నాడు నిజంగా మనం అవసరమైనటువంటి పొందినట్టు. స్వేచ్ఛ పొందడం, ఉద్యోగం చేయగలగడం, నచ్చినవాడు అంటే ఆకర్షించబడిన వాడుగా కాకుండా యోగ్యత కలిగిన వాడుగా మనం అనుకోవడం, ఆ స్థితికి మనం వెళ్ళినప్పుడు నిజంగా మళ్ళీ భారతదేశం వైభవ స్థితిలోనే ఉంటుంది. ఆ స్థితికి వెళ్ళాలన్నదే సేవికా సమితి కార్యకర్తల ప్రయత్నం. గత కొన్ని దశాబ్దాలుగా స్త్రీలు నర్సులుగా కావచ్చు, టీచర్లుగా కావచ్చు, వివిధ రంగాల్లో ఉద్యోగినులుగా పనిచేస్తున్నారు. అయితే ఐటీ రంగం వచ్చిన తర్వాత ఈ రంగం స్త్రీలపై పెను ప్రభావాన్నే చూపిందనేటువంటి ఒక మాట వినిపిస్తుంది. దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? ఎంచుకున్న వృత్తి ప్రవృత్తితో పాటుగా కర్తవ్యాల్ని, బాధ్యతల్ని మరిచిపోకుండా పనిచేస్తే నిజంగా ఆ స్త్రీ ఉన్నత స్థానంలో ఉంటుంది. ఐటీ రంగం ద్వారా ఇవాళ చేతిలో డబ్బులు చాలా రావచ్చు, కొంత స్వేచ్ఛ రావచ్చు. కానీ భారతదేశంలో ఇస్రోలో ఇవాళ అనేక మంది వైజ్ఞానికులు, మహిళలు ఉన్నారు. చంద్రయాన్ 3 లాంటి ప్రయోగాలు చేసేటప్పుడు పసిపిల్లల తల్లులైనటువంటి ఇస్రో సైంటిస్టులు ఆ పసిపిల్లలతో పాటు రాత్రి పిలిపొస్తే ఆఫీస్కి వెళ్ళిపోవడం, వాళ్ళని చూసుకుంటూ కూడా తను చేయవలసినటువంటి కర్తవ్యాన్ని, ఉద్యోగ విధుల్ని నిర్వర్తించడం, ఇది భారతదేశంలో తప్పితే మరెక్కడా సాధ్యం కాదు. సేవికా సమితి కార్యంలో భాగంగా వందనీ ప్రముఖ సంచాలక్ గారు, నేను ఇలాంటి విజ్ఞాన శాస్త్రవేత్తల్ని కలిసినప్పుడు వాళ్ళు ఆనందానుభూతులతో ఇలాంటి విషయాల్ని చెప్పేటప్పుడు ఇది కదా నా భారతదేశపు అమ్మ అనిపిస్తుంది.
ఐటీ రంగం పెరిగినంత మాత్రాన మన కర్తవ్యాల్ని దూరం చేసుకున్న వాళ్ళే అందరూ లేరు. సమాజంలో అనేక మంది వ్యక్తులతోటి కలిసి తిరిగి ప్రయాణం చేస్తున్నప్పుడు కుటుంబ బాధ్యతల్ని కూడా సమానంగా మోస్తూ పనిచేస్తున్నటువంటి మహిళలు కనిపిస్తారు. కొంత ఇవాళ వైశ్వీకరణ, పాశ్చాత్య దేశాల ప్రభావం భారతీయ మహిళల పట్ల, ముఖ్యంగా డబ్బు చేతిలో ఉండటం వల్ల ఖర్చు పెట్టడంలో, మాట్లాడడంలో వచ్చేటువంటి మార్పులు కూడా కనిపిస్తున్నాయి. వాటి నుంచి మళ్ళీ వాళ్ళు కూడా వెనక్కి తిరిగి వచ్చే ప్రయత్నం సమాజంలో అందరం కలిసి చెయ్యాలి. అది మన బాధ్యత. పెను తుఫాను వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పడిపోయిన చెట్లను తీసుకుంటాం, రోడ్లు బాగు చేసుకుంటాం, కరెంటు తీగలు సరి చేసుకుంటాం. ఈ డబ్బు వెల్లువ అనేది పెను తుఫాను లాంటిదే. ఇది శాశ్వతం కాదు అన్న సత్యాన్ని సమాజం గుర్తించే రోజులు కూడా త్వరలోనే వస్తాయని ఆశిద్దాం. మహిళా ఆరోగ్యం అనేది నేటి సమాజంలో ఒక పెద్ద సవాల్గా మారింది. పిల్లలుగా ఉన్నప్పుడే డయాబెటీస్ కావచ్చు, గుండె జబ్బులు కావచ్చు, లేకపోతే ఆ తర్వాత ఎదిగాక సంతాన సాఫల్యపరమైనటువంటి సమస్యలు కావచ్చు, ఎన్నో ఇబ్బందులు మనకు కనిపిస్తున్నాయి. వీటిని పరిష్కరించడం కోసం సేవికా సమితి ఏ విధమైనటువంటి చొరవ తీసుకుంటుంది? సేవికా సమితి సంపర్కంలో దాదాపుగా దేశంలో అనేక వేల మంది డాక్టర్లు ఉన్నారు. వాళ్ళందరితోటి చర్చించినప్పుడు కూడా ఉత్తమమైన సంతానంతో పాటు ఆరోగ్యవంతమైన సంతానాన్ని సమాజానికి అందించడం ఎలాగా అనేది ఇవాళ ఒక ప్రశ్నార్థకంగా మారినట్టుగా వాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి ఆరోగ్యవంతమైన సంతానము, ఉత్తమమైన సంతానము సమాజానికి రావడం కోసం ఏ ప్రయత్నాలు చేయాలనేది ఒక మెడికల్ అవేర్నెస్ తీసుకొచ్చే పనిలో సేవికా సమితి ఉంది. ముఖ్యంగా డాక్టర్ల సలహాలు సామాన్య మహిళలకి అందజేసేటువంటి ప్రయత్నం. ఎందుకంటే కుటుంబంలో అందరి ఆరోగ్యం మహిళ చేతిలో ఉంటుంది. వంట చేసి పెట్టడం, ఇంట్లో వాతావరణాన్ని ఆరోగ్యంగా ఉంచడం, తద్వారా సమాజంలోకి కూడా మంచి ఆరోగ్యవంతమైనటువంటి విషయాలను తీసుకెళ్ళటం. ఇవాళ బాలికలకే, యువతలకే వస్తున్న ముఖ్యమైన సమస్యలన్నీ కూడా కేవలం జీవన విధానంలో వచ్చినటువంటి మార్పులే. వీటిని పూర్తిగా మార్చడం అయితే మన వల్ల కాదు. ఎందుకంటే వేగము, పరిగెత్తుకుంటూ వెళ్ళి ఉద్యోగం చేయాలి, లేకపోతే చదువుకోవాలి, దాంట్లో ఒత్తిడి వల్ల కలిగేటువంటి ఆరోగ్య సమస్యలు. వేగవంతమైన జీవితంలో ఒత్తిడి లేకుండా జీవించడం ఎలా అనేది ప్రాక్టీస్ చేయించడమే ప్రస్తుతం మనం చేస్తున్నటువంటి పని. एक दो तीन, एक दो तीन चार, एक दो तीन तूर्य वृत्त, एक दो तीन चार. స్త్రీ తన యవ్వన దశ, గృహిణిగా గడిపే జీవితం, ఇంకా పెద్ద వయసులో ఈ మొత్తం క్రమంలో స్వేచ్ఛ, బాధ్యతల్ని ఎలా సమన్వయం చేసుకోవాలి? ఈ అలవాటుని ప్రారంభం నుంచి కుటుంబంలో ఆడపిల్లలకు కనుక అలవాటు చేస్తే సహనం, సేవ ఒక రకంగా స్త్రీకి చాలా ఎక్కువగా ఉంటాయి. స్త్రీ అంటేనే 3 సకారాలు అని చెప్తాం. స్నేహము, సేవ, సమర్పణ, అంటే ఇంకోళ్ళ కోసం పనిచేయడం. ఈ 3 సకారాల యొక్క అర్థాలని ప్రారంభం నుంచి అంటే పోల్చడానికి కాకుండా నీకున్నటువంటి ఎక్స్ట్రా క్వాలిటీస్, విశేష గుణాలు అని చెప్పి మనం అర్థం చేయిస్తే మెల్లిగా ఆ బ్యాలెన్స్ చేసుకోవడం అనేది అలవాటు అవుతుంది. ఇవాళ ఒక రకంగా కుటుంబాలు సమస్యల్లో ఉంటున్నాయి అంటే ఈ అవగాహన చిన్నప్పటి నుంచి ఆడపిల్లలకి తల్లిదండ్రులు కలగజేయడం వల్ల, లేకపోవడం వల్లే వస్తూ ఉంటాయి. ఒక కౌన్సిలింగ్ చేసేటువంటి ఒక మహిళ చెప్పారు, ఇవాళ కుటుంబాలు పాడైపోతున్నాయి అంటే దానికి 2 కారణాలు. ఒకటి అమ్మ, రెండోది మొబైల్ అని.
ఈ 2 కారణాలు కాకుండా ఇంకొక జడ్జి గారు చెప్పారు ఒక జడ్జిమెంట్లో, ఆడపిల్లకి పెళ్లి చేసిన తర్వాత పాలు తోడేశాక 3 గంటల సేపు మనం ఆ గిన్నెని కదల్చకుండా ఉంటేనే అది పెరిగినట్టుగా 3 సంవత్సరాల పాటు మీరు వాళ్ళ జీవితాల్లో కలగ చేసుకోకపోతే ఆడపిల్లల జీవితాలు బాగుంటాయి అని. ఈ 2 విషయాలని బాధ్యత కలిగిన తల్లిదండ్రులు ఆచరిస్తే కుటుంబాల్లో వచ్చేటువంటి సమస్యలు తగ్గుతాయి. స్వేచ్ఛ కావాలి మాత్రమే కాదు, బాధ్యత వద్దు అనుకోకుండా బాధ్యతలు నిర్వహించడం వల్ల అవసరమైన చోట నాకు స్వేచ్ఛ లభిస్తుంది అన్న అవగాహన ముఖ్యంగా యువతరానికి అందితే చాలా సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. ఈ ప్రబోధనం ఇవ్వడం కోసం మనమందరం సమాజంలో సాయశక్తిలా ప్రయత్నం చేస్తూ ఉందాం. ఈ దేశంలోంచి ఇవైతే కనుమరుగైపోవు, కానీ నిలబెట్టుకోవడానికి ఇవాళ మనం ఒక రకంగా గట్టి ప్రయత్నం చేయాల్సినటువంటి తరుణం ఇది. పురుషులతో పోల్చినప్పుడు మహిళ జీవితంలో ఎక్కువ దశలు, ఎక్కువ పాత్రలు పోషించాల్సినటువంటి అవసరం ఉంటుందంటే బాలికగా, యువతిగా, ఒక గృహిణిగా, ఉద్యోగం చేస్తే ఉద్యోగస్తురాలిగా, ఆ తర్వాత వృద్ధాప్యం. వీటన్నిటిలోని కూడా మీ దృష్టిలో అత్యంత కీలకమైన పాత్ర ఏదని మీరు భావిస్తారు? సవికాసంతో చెప్పేది అదే, ధన్యాహ జననీ భవేమః. 9 మాసాలు మోసి కన్న తర్వాత ఆ బిడ్డని పెంచడం ఎంత బాధ్యతో, అసలు అంతకంటే ముందు సంకల్పం అంత గొప్ప బాధ్యత. ఇవాళ నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను, సహజంగా ఇంట్లోకి టీవీ, ఫ్రిడ్జ్, కూలరు వచ్చేసినట్టే పెళ్ళయింది కాబట్టి పిల్లలు రావడం అనేది భారతదేశంలో లేదు. ఒక జిజామాత సంకల్పించింది, ఒక భువనేశ్వరీదేవి సంకల్పించింది, అలా అజ్ఞాతంగా ఎందరో మహా తల్లులు సంకల్పించారు కాబట్టే ఈ దేశంలో దేశభక్తుల పరంపర ఆగకుండా కొనసాగుతూ ఉంది. అలాగే ఎందరో మహానుభావులు ఈ దేశంలో పుడుతూనే ఉన్నారు. వాళ్ళ వెనకాల ఒక సంకల్ప శక్తి తల్లి. అందుకని స్త్రీ జీవితంలో తల్లి కాబోయే ముందు సంకల్పం, తల్లి అయిన తర్వాత సంతానాన్ని తీర్చిదిద్దడంలో బాధ్యత. ఈ 2 ఒకవేళ సక్రమంగా నిర్వహిస్తే ఇప్పటికే ఎందరో మహానుభావులు ఇచ్చిన ఈ దేశం మరెందరినో కూడా ప్రపంచానికి ఇవ్వగలదు. కుటుంబ బాధ్యతల్ని ఎక్కువగా పంచుకునే స్త్రీల జీవితంలో వ్యక్తిగత సమస్యలు ఉంటాయి, సామాజిక సమస్యలు ఉంటాయి. అట్లాంటి సంక్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు తనని, తన కుటుంబాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి? అది పరిస్థితిని బట్టి ఉంటుంది. కుటుంబాన్ని, పిల్లలని, తనని కాపాడుకోవాలి అంటే, ఎందుకంటే ఒక స్త్రీ ముందు తనని కాపాడుకోవడం అంటే శీల రక్షణ. వందనీయ మోసీజీ చెప్తూ ఉండేవారు, శీలాన్ని రక్షించుకోవడం కోసం సహించింది సీతాదేవి, పోరాడింది ద్రౌపది, ప్రాణత్యాగం చేసింది పద్మిని. వీళ్ళందరూ మనకు ఆదర్శమే. ఎప్పటికి ఏది ప్రస్తుతమో అప్పటికి ఆ పని చేసి తనని తాను రక్షించుకోవడం, ఆ తర్వాత కుటుంబాన్ని రక్షించడం కోసం కూడా ఇలా అనేక ఉదాహరణలు ఉన్నాయి మన దగ్గర. ఆ చెయ్యగలిగేటువంటి సామర్థ్యం స్త్రీలో ఉంటుంది సహజంగా, ఇన్హరెంట్ క్వాలిటీ, అంతర్నిహిత శక్తి అది. ఇప్పుడు యుద్ధంలో పోరాటం చెయ్యాలి అంటే, నిన్ననే ఒక ఆర్మీ ఆఫీసర్ గారు చెప్తున్నారు, AK-47 రైఫిల్ నిద్రలో కూడా విప్పడం పెట్టడం నేర్పించేంత మస్క్యులర్ అభ్యాసం మాకు, మజిల్స్కి ఇప్పిస్తారు. అలా మనం నిద్రమత్తులో ఉన్న బండి నడిపే అలవాటు ఉన్న వాళ్ళ సహజంగా బండి నడపగలుగుతాం, బాగా నిద్రమత్తులో ఉన్నా లేచామంటే అది సంబంధం ఉండదు. అలా కుటుంబాన్ని కాపాడుకోవడం, తనని తాను కాపాడుకోవడం అనేది స్త్రీకి అంత లోపలికి వెళ్ళిపోతే చేయగలుగుతుంది. ఆ లోపలి దాకా పంపించడం ఇది అవసరము అనేది వేల సంవత్సరాలుగా భారతదేశంలో ఉండేది. దురదృష్టవశాత్తు ఇవాళ ఆ రెండింటికి ప్రాధాన్యత తగ్గేసరికి కొంతమంది బాలికలు, యువతులు శీలాన్ని కోల్పోతున్నారు. మహిళలు, అత్యాచారాలు చేసేవాళ్ళు ఆ బాధ్యత కలిగిన తల్లు లేనందువల్ల అలా తయారవుతున్నారు. ఈ 2 బ్యాలెన్స్ అయితే, ఎందుకంటే మహిళా సురక్ష, స్త్రీ రక్షణ గురించి చెప్తూ ఉంటాం. పురుషుడి కళ్ళల్లో ఉంది, చూసే చూపు తల్లిలాగా ఉంటే స్త్రీ సురక్షితంగానే ఉంటుంది. స్త్రీలో ఆత్మబలం ఉండాలి, అప్పుడు స్త్రీ రక్షించబడుతుంది.
ఈ రెండింటినీ కూడా కలిగి ఉన్న స్త్రీ ఖచ్చితంగా తనని తాను రక్షించుకుంటూ కుటుంబాన్ని కాపాడుకోగలుగుతుంది. ఆ అవేర్నెస్, ఆ చైతన్యం, ఆ జాగృతి తీసుకురావడం, ఉంది అని గుర్తింపజేయడం ఇవాళ మనందరిపైన ఉన్నటువంటి ఒక పెద్ద బాధ్యత. అమ్మ, ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ అనేవి ఇవాళ చూస్తున్నట్టయితే పలు సందర్భాల్లో లవ్ జిహాద్ అనేటువంటి కొన్ని అవాంఛనీయ పరిణామాలకు దారితీస్తుంది, మనందరికీ తెలుసు. అయితే మన బాలికల్ని ఈ ఉచ్చులోంచి కాపాడేందుకు, రక్షించేందుకు సేవికా సమితి ఏ విధమైనటువంటి అవగాహన కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర కార్యాచరణ కావచ్చు, ఏం చేపడుతుంది, ఎట్లా ముందుకెళ్తుంది? సినిమాలోనే చూపించారు, కేరళ సమస్యలు చూపించిన సినిమాలో. మన ధర్మం గురించి మనం చెప్పకపోవడం, ఇంట్లో అసలు ప్రసక్తే లేకుండా పిల్లల్ని పెంచడం, ఈ రెండింటి వల్ల ఇబ్బందులు వస్తాయి. చిన్న పిల్లవాడికి నిప్పులో వేలు పెడితే కాలుతుంది అనేది చిన్నప్పుడు అమ్మ నేర్పిస్తే నిప్పు అంటే భయం ఏర్పడుతుంది. లేకపోతే ఓసారి పెట్టి చూద్దాం అనుకుంటాడు, ఆ చూడడంలో కాలిపోతుంది, ఆ తర్వాత అమ్మ పరిగెత్తాల్సి వస్తుంది. కాబట్టి దేన్ని చూస్తే భయపెట్టాలో కుటుంబంలో నేర్పించబడని చోట ఇబ్బందులు ఎదురవుతాయి. సమస్య వచ్చాక పరిగెత్తుకుంటూ వస్తున్నారు ఇవాళ. కానీ సమస్యకి కారణమైనటువంటిది నిజంగా ఒక తల్లికి ఎంత శక్తి ఉంటుందంటే, పిల్లలు బయటికి వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే చెప్పిన చోటుకే వెళ్ళారా, అబద్ధం చెప్తున్నారా, అమ్మ మనసుకు తెలిసిపోతుంది. అసలు ఆ టైమే ఇవ్వకపోతే అమ్మ పిల్లల కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేంత ఎలా అర్థమవుతుంది? అలా ఏ అమ్మలు పెంచుతున్నారో ఆ ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు రావు. అదే సమయంలోనమ్మా, వైవాహిక జీవితం అనేది తీసుకున్నప్పుడు చాలా చిన్న సమస్యకే డైవోర్స్ అంటూ పరుగులు తీసేటువంటి పరిస్థితి అన్ని వర్గాల్లోనే కనిపిస్తుంది. దీన్ని మనం ఎలా అధిగమించాల్సి ఉంటుంది? కుటుంబ జీవితం గురించిన అవగాహన కూడా చిన్నప్పటి నుంచే అమ్మాయిలకి అబ్బాయిలకి ఇవ్వబడట్లేదు. నేను ఒక గ్రూప్ 1 ఆఫీసర్, ఒక డాక్టర్, భార్యాభర్తలు వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళిద్దరు పెళ్ళైన కొత్తల్లో సహజంగా చెప్పారు, మేము ఊహ తెలిసినప్పటి నుంచి హాస్టల్లో పెరిగామక్క, 8వ తరగతి నుంచి ఇద్దరం ఇంటి బయటే చదువుకున్నాం. ఎప్పుడో సెలవులకి ఇంటికి వస్తే మమ్మల్ని గారాబంగా మాకు కావాల్సింది పెట్టారు, ఏమన్నా కోరుకుంటే తీర్చారు తప్పితే అసలు కుటుంబం ఎలా ఉంటుందో మాకు చదువు పూర్తయ్యేదాకా తెలియదు. ఉద్యోగాలు కూడా ఎక్కడో చేస్తూ వివాహమై ఒక కుటుంబంగా ఏర్పడిన తర్వాత కుటుంబ జీవితాన్ని ఎక్కడి నుంచి ప్రారంభించాలో అర్థం కాని అయోమయ స్థితిలో మేమున్నాము. దగ్గర వచ్చి ఉండి చెప్పగలిగే స్థితిలో మా తల్లిదండ్రులు లేరు. ఈ పరిస్థితుల్లో మా అంతటి మేమే అర్థం చేసుకోవడంలో అవకతవకలైతే జరుగుతాయి. ఈ కారణాలను కూడా మనం గుర్తించట్లేదు. కుటుంబ వాతావరణంలో పిల్లల్ని సహజంగా పెంచడం, అవసరానికి మించి భౌతికమైన ఆకర్షణల వైపు వెళ్ళనివ్వకపోవడం జాగ్రత్తగా చేస్తే తప్పకుండా మళ్ళీ ఈ సమస్యల నుంచి మనం బయటకు వస్తాం. అమ్మ, సోషల్ మీడియా అనేది ఇవాళ రెండు వైపులా పదునున్నటువంటి ఒక కత్తిలా మారింది. చాలా సందర్భాల్లో మనం ఉపయోగించక తప్పని పరిస్థితులు చోటు చేసుకుంటూ ఉంటాయి. అయితే ఈ క్రమంలో మహిళలు ఆ సోషల్ మీడియాలో తమ పాత్ర, తమ పరిధి, తమ పరిమితి ఏ విధంగా నిర్వచించుకోవాలి? అంటే డిజిటల్ లైఫ్, రియల్ లైఫ్, వీటి మధ్య ఒక విచక్షణ పాటించే క్రమం ఎటువంటిది? వారిలో అవగాహన కలిగించేందుకు సేవికా సమితి చేస్తున్న ప్రయత్నాలు ఎటువంటివి? సహజంగా యువతుల కోసం సేవికా సమితి తరుణి విభాగం పేరుతోటి పనిచేస్తోంది. కళాశాల విద్యార్థులు అంటే శాఖ దాకా రాలేనటువంటి యువతుల వరకు కూడా వెళ్ళి వాళ్ళకి కొన్ని విషయాల గురించి అవగాహన కల్పించే ప్రయత్నంలో సమస్యలు ఏముంటాయి, దాని పరిణామాలు ఎలా ఉంటాయి అనేది గ్రామీణ క్షేత్రంలో ఉండేటువంటి యువతులకేమో ఒక రకంగా చెప్పాలి, పెద్ద సిటీల్లో ఉండేటువంటి పిల్లలకి ఇంకో రకంగా చెప్పాలి. అవేర్నెస్ ఉండడంతో పాటు డూస్ అండ్ డోంట్స్లో స్పష్టత ఇవ్వడం కోసం చిన్న ప్రయత్నమే అని చెప్పచ్చు. ఎందుకంటే ఇది చాలా పెద్ద సమస్య. ఆ పెద్ద సమస్యకి కాకరకాయ చేదుగా ఉంటుంది, అయినా కొందరికి ఇష్టం, ఆరోగ్యం కోసం తింటారు, కానీ ఎక్కువగా తినకూడదు. ఇవన్నీ స్వ అనుభవంతో వచ్చే విషయాలే ఎక్కువగా ఉంటాయి.
అయినా లక్షణాలను వర్ణించి కాకరకాయ చేదు అని చెప్పాలి, దీనిలో ఆరోగ్యవంతమైన లక్షణాలు ఉన్నాయని చెప్పాలి, కొంచెం తినడం అవసరం, ఎక్కువ తినకూడదు అని అంతవరకు మాత్రం చేసే ప్రయత్నంలో ఉన్నాం. సఫలీకృతం అయ్యామని ఈ విషయంలో మాత్రం చెప్పలేము. ఎందుకంటే అంత వైడర్ ఏరియా ఇది. దాని ప్రభావం సమాజం మీద చాలా ఎక్కువగా కూడా ఉంది. ఈవెన్ సంస్థలో కూడా దీని ప్రభావం మనకు కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే చెప్పే ప్రయత్నంలో ఎలాంటి లోపం లేకుండా చెప్తూ ఉంటాం. సమాజ కళ్యాణం లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ ప్రేరణతో చేపట్టినటువంటి పంచ పరివర్తనలో స్త్రీల పాత్రను మీరు ఏ విధంగా చూస్తున్నారు? అన్ని విషయాల్లో మహిళలకు సంబంధించినవి ఉంటాయి. ముఖ్యంగా పర్యావరణం మహిళలు చేయవలసినటువంటి చాలా పని ఉంది. కుటుంబ ప్రబోధనం మహిళలు చేయాల్సినటువంటి పని. తర్వాత సామాజిక సమరసత, మహిళ అనుమతించినంత వరకు సమరసత కలిగించలేము. కొద్దిగా స్వబోధ ఇంకా సామాజిక నాగరిక కర్తవ్య ఈ రెండు విషయాలకి వచ్చినప్పుడు మహిళల ప్రమేయం కంటే అందరూ కలిసి చేయాల్సినటువంటివి ఎక్కువగా ఉంటాయి. దీంట్లో రాష్ట్ర సేవికా సమితి పర్యావరణ కుటుంబ ప్రబోధన విషయాలలో దాదాపుగా గత 5 సంవత్సరాలుగా విశేష ప్రయత్నం చేసి సమాజంలో ఈ పని చేస్తున్నటువంటి అనేక సంస్థలతోటి కూడా కలిసి వాళ్ళతో కూడా ఉత్సాహవంతంగా వాళ్ళని కలుపుకుంటూ ముందుకెళ్తుంది. దానికోసం రకరకాల కార్యక్రమాలు, ప్రయత్నాలు, యోజనలు కూడా చేస్తూ ఉన్నాము. సమరసతకి సంబంధించినటువంటిది పూర్తి అవగాహనతోటి ఇంకా చేయడం కొంచెం మన సమాజంలో భేదభావాలు ఉన్న చోట, ఈశాన్య రాష్ట్రాల్లో ఎలాంటి భేదభావాలు లేకుండా సహజంగా ఉంటారు. అక్కడ మాతృత్వమే నేతృత్వంగా ఉన్నటువంటి సమాజం కాబట్టి అక్కడ ఇబ్బందులు ఎలాంటివి లేవు. కానీ ఉన్న చోట మహిళలకి కొంచెం ఇబ్బంది ఉంటుంది. అధిగమింపజేసే ప్రయత్నంలో ఉన్నామని చెప్పచ్చు. నేటి మహిళల్ని మీ దృష్టికోణంలో చూసినప్పుడు విజేతలు ఎక్కువ మంది కనిపిస్తున్నారా, బాధితులు ఎక్కువ మంది కనిపిస్తున్నారా? ఒకవేళ బాధితులు ఎక్కువ మంది ఉన్నారని మీకు అనిపిస్తే ఈ అంతరాన్ని ఎలా సరి చేసుకోవాలి? అసలు మహిళకి విజయం ఏంటండి? ఆవిడ విజయం అంటే పుత్రుల ద్వారా జరిగేటువంటి సత్కార్యం. నిజామాత జీవితాన్ని చూసుకుంటే ఆవిడ జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు వచ్చాయి. ఆవిడ కర్తవ్యాన్ని నిర్వహించింది తప్పితే దాన్ని విజయంగా ఆవిడ భావించలేదు. హిందూ పాదషాహి పట్టాభిషేకం అయిపోయిన తర్వాత శివాజీకి 13వ రోజు ఆవిడ చనిపోయింది. సార్థకత దేంట్లో? ఒక కవయిత్రి ఆవిడ జీవితాన్ని వర్ణిస్తూ ఒక పాట రాశారు. దాంట్లో చెప్తారు, ఛత్రపతి కా ఛత్ర దేఖకర్ తృప్త హువా తన్మన్, దివ్య దేహకే స్పర్శ మాత్రసే సార్థ హువా చందన్. అంటే ఆవిడ పార్థివ శరీరాన్ని అగ్నికి ఆహుతం చేయడానికి ఉపయోగించబడిన చందనపు కట్టెలు సార్థకమైనాయట. అది ఒక స్త్రీ జీవితం అంటే. కాబట్టి స్త్రీ జీవితంలో విజేత అన్న పదం లేదు, సార్థకత అనే పదం ఉంది. బాధితురాలు అన్న పదం లేదు. కొన్నిసార్లు సార్థక జీవితం గడపడం కోసం అవకాశాలు రావు, అధిగమించుకుంటూ వెళ్ళడమే మనం చేయగలిగే పని. సేవికా సమితికి ప్రేరణ స్రోతస్సుగా ఉన్నటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతవర్ష ప్రయాణం నేపథ్యంలో సేవికా సమితి ప్రత్యేక కార్యక్రమాలు ఏమన్నా నిర్వహించబోతుందా? ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చేపట్టబోయే కార్యకలాపాలు, ఇతర విశేష అంశాలు ఏమన్నా ఉంటే దయచేసి తెలియజేయండి. సేవికా సమితి సంఘ యోజనలో భాగంగా ఈ సంవత్సరం శతాబ్ది వర్ష సందర్భంగా కార్యక్రమాలు కొన్ని ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మండల స్థాయిలో హిందూ సమ్మేళనాలు, ప్రబుద్ధ కాదు ప్రముఖ వ్యక్తుల సమ్మేళనాలు, ఇంటింటికి వెళ్ళి సంపర్కం చేసేటువంటి కార్యక్రమాలు, ఇలా అన్ని సంఘటనలు కలిసి చేయవలసినటువంటి కార్యక్రమాల్లో భాగంగా, అంటే పథ సంచలన శాఖ సంబంధించిన కార్యక్రమాలు అయితే స్వయంగా సంఘ చేస్తుంది. మిగతా అన్నిట్లలో కూడా సేవికా సమితి ఒక మహిళా సంఘటన, దేశవ్యాప్తి సంఘటన. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా సుమారుగా 1968 నుంచి పనిచేస్తున్నటువంటి సంఘటన. శాయశక్తుల హిందూ సమ్మేళనాన్ని సఫలీకృతం చేయడానికి సమాజంలోని ప్రముఖ వ్యక్తులందరినీ మన ఆలోచనలకి
దగ్గరగా తీసుకురావడం కోసం ప్రయత్నం చేయడానికి ఒక యోజన జరిగింది. దాంట్లో భాగంగా సమితి కార్యం కూడా ఇంకా వచ్చే సంవత్సరానికి విస్తరణ చెందుతుంది అని ఆశిస్తున్నాం. మా సేవికా సమితిలో మీ సుదీర్ఘమైనటువంటి ప్రయాణాన్ని చూసుకున్నప్పుడు ఎన్నో బాధ్యతలు నిర్వహించారు, ఎందరో వ్యక్తులను కలుసుకున్నారు, ఎన్నో ప్రదేశాలను సందర్శించారు. ఈ నేపథ్యంలో మీ జీవితంలో మరిచిపోలేని సంఘటనలు ఏమన్నా ఉంటే దయచేసి మాతో పంచుకోండి. సేవికలతో కాదు, సమాజంతో వచ్చినటువంటి ఒక మంచి అనుభవం. అంటే మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం సమాజంలో ఇంకా చాలా సజ్జన శక్తి ఉంది అని. సుమారుగా 2000 సంవత్సరం అనుకుంటా నేను కడప నుంచి హైదరాబాద్ రావడం కోసం బస్సులో ప్రయాణం చేస్తున్నాను. ఒక అరగంట 30 గంట ప్రయాణం చేసిన తర్వాత దారిలో ఎక్కడో ఒక నదికి విపరీతమైన వర్షాల వల్ల తెగిపోయి నీరు ప్రవాహం వచ్చేసరికి రోడ్లు ఆగిపోవాల్సి వచ్చింది. చాలా బస్సులు ముందుకు వెళ్ళకుండా ముందు వెనక ఆగిపోయినాయి. ఆ రాత్రంతా గడిచింది, తెల్లవారైంది. సుమారుగా 9 గంటల సమయంలో ఆ గ్రామస్తులందరూ ప్రతి బస్సులోకి వచ్చి, మీరందరూ రాత్రి నుంచి బస్సులో ఇలా ఉండిపోయారు, మా ఊళ్ళో ధర్మశాలలో కాలకృత్యాలు తీర్చుకోవడానికి రండి అని చెప్పి తీసుకెళ్ళి మహిళలందరినీ ఒక ధర్మశాలలో, పురుషుల్ని వేరే దగ్గర అయిపోయిన తర్వాత గ్రామం నుంచి అందరూ, అప్పటికింకా సంఘం ఇంత పరిచయం కూడా లేదు సమాజానికి, సహజంగా పప్పు బియ్యం అన్నీ తీసుకుని వచ్చి వంట చేసి దాదాపుగా ముందు వెనక ఒక 300 బస్సులు ఆగిపోయినాయి. ఇన్ని బస్సుల్లో వాళ్ళకి అతిథి దేవోభవ అన్నది మనం చెప్పుకోవడానికి సూక్తి కాదు, ఆచరణ. వాళ్ళు ఎక్కడ వాళ్ళకి అక్కడ భోజనాలు పెట్టి మళ్ళీ బస్సులో కూర్చోబెట్టారు. కొద్దిసేపు అయిన తర్వాత రోడ్లు బాగైనాయి. అర్ధరాత్రి సుమారుగా 12:30కి నేను ఇమ్లీవన్ బస్ స్టాండ్లో దిగాను. ఎటువైపు చూసినా వర్షం విపరీతంగా, డ్రైనేజీల్లోంచి నీరు పొంగి పొరలుతోంది. ఒక్కదాన్నే దిగాను. మామూలుగా సహజంగా పొద్దునొచ్చి వెళ్ళిపోవాల్సిన దాన్ని కార్యాలయానికి. నేను ఆటోలో ఎక్కిన తర్వాత సుమారుగా 1 గంట సేపు ఏ దారిలో వెళ్ళినా రోడ్లు ఆగిపోయే పరిస్థితిలో, డ్రైనేజ్ వస్తున్న సందర్భంలో నన్ను క్షేమంగా చేర్చవలసిన చోటికి ఒక ఆటో అతను చేర్చి మామూలుగా అయ్యే రేటు 60 రూపాయలు మాత్రమే తీసుకున్నాడు. భారతదేశంలో ఇప్పటికీ ఒక మహిళని సురక్షితంగా చూసేటువంటి సమాజం ఉంది. నీతిపంతులు, నిజాయితీ పరులు ఉన్నారు. అతిథి దేవోభవాన్ని ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అంటే సమాజ కార్యం చేస్తున్నప్పుడు పరంపూజని డాక్టర్జీ ఎప్పుడు చెప్పేవారు, సమాజం పట్ల మనకి ద్వేషం ఉండకూడదు, సమాజంలోని లోపాలు చూడకూడదు అని. ఒక అనుభూతినిచ్చి రాబోయే జీవితంలో సమాజం పనిచేయడానికి ఒక శక్తి ఆ రాత్రి నాకు లభించింది. ఆ రోజు జరిగినటువంటి సంఘటనల వల్ల ఇలా చాలా అనుభవాలు ఉన్నాయి. ఇది ఒక మరిచిపోలేని అనుభవం. సో ధన్యవాదాలమ్మా. భారతీయ స్త్రీ యొక్క జీవన గమనాన్ని రాష్ట్ర సేవికా సమితి దృక్కోణంలో ఆవిష్కరించి ఎన్నెన్నో కొత్త విషయాలు తెలియజేశారు, లోతైన అంశాలను వివరించారు. సో మరోసారి మరో సందర్భంలో కలుసుకుందాం. ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలు. ध्वज प्रणाम 1 2 3. प्रार्थना. नमामो वयं मातृभू पुण्यभूस्त्वां त्वया वर्धिता संस्कृतास्त्वत्सुताः अये वत्सले मंगले हिंदुभूमे स्वयं जीवितान्यर्पयामस्त्वयि नमो विश्वशक्त्यै नमस्ते नमस्ते त्वया निर्मितं हिन्दुराष्ट्रं महत् प्रसादात्
तवैवात्र सज्जा समेत्य समालम्बितुं दिव्यमार्गं वयम् समुन्नामितं येन राष्ट्रन्न एतत् पुरो यस्य नम्रं समग्रं जगत् तदादर्शयुक्तं पवित्रं सतीत्वम् प्रियाभ्यः सुताभ्यः प्रयच्छाम्बते समुत्पादयास्मासु शक्तिं सुदिव्याम् दुराचार दुर्वृत्ति विध्वंसिनीम् पिता पुत्र भ्रातॄंश्च भर्तारमेवम् सुमार्गं प्रति प्रेरयन्तीमिह सुशीला सुधीरा समर्था समेताः स्वधर्मे स्वमार्गे परं श्रद्धया वयं भावि तेजस्वी राष्ट्रस्य धन्याः जनन्यो भवेमेति देह्याशिषम् भारत माता की जय। भारत माता ध्वज प्रणाम। 1 2 3 समिति आह्रमा।